సి నేను ఇప్పుడు ఒక విషయం చెప్తా. ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ వీ ఫేస్ ఇన్ అవర్ లైఫ్స్ లెండింగ్ సమ్ మనీ. అంటే ఎదుటి వాళ్ళకి అప్పు ఇవ్వడం. అండ్ ఆ అప్పు ఇవ్వడం తప్పించుకోవడానికి ఒక ఆర్ట్ ఉంది, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తా. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. కమ్ ఆన్. అప్పు అడగడం ఒక ఆర్ట్ అయితే, అప్పు అడిగినప్పుడు ఇవ్వకుండా తప్పించుకోవడం ఇంకొక ఆర్ట్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ కావాలి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ అప్ ఎగ్గొట్టడానికి. సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ ప్లాన్. సి కరెంట్లీ ఇప్పుడు నేను నా లైఫ్లో కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను. నాకు కొంచెం డబ్బు కావాల్సి వచ్చింది. ఆ డబ్బు నేను కొంతమందిని అడగాలంటే ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇవ్వని కొంతమంది ఉంటారు. బట్ ఇదే సిచ్యువేషన్ నాకు వస్తే నేను ఎలా ఫేస్ చేయాలి, నేను ఎలా ఫేస్ చేస్తాననే దాన్ని ఐ వాంట్ టు డాక్యుమెంట్. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి. అవేంటో ఇప్పుడు చెప్తాను. బేసిక్గా మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్. అసలు అప్పు ఎప్పుడు అడుగుతారు, ఎలా అడుగుతారు, ఎందుకు అడుగుతారు, ఎవరెవరు అడగడానికి ఛాన్స్ ఉందన్న విషయాన్ని మనం ముందుగా ఐడెంటిఫై చేసుకోవాలి. డబ్బులు ఊరికే రావని మన గుండు బాబాయ్ ఊరికనే అనలేదు. అండ్ యు నో ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ మనీ. బట్ ఐ నో అప్పు లేకుండా ఈ ప్రపంచం అండ్ ఈ జీవితం నడవదు. అండ్ మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఎవడో కాన్కిస్ కాగొట్టం గడికి ఊరికనే ఇచ్చి నష్టపోవడం దేనికి? అప్పు తీసుకోవడం అండ్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్స్ గేమ్. బట్ మనం ఒకరికి అప్పు ఇచ్చేటప్పుడు మనం ఎంత క్లారిటీగా ఉన్నాం, అవతల వాళ్ళు ఎంత లాయల్గా ఉన్నారనేది క్రాస్ చెక్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ఏమంటారు? బేసిక్గా మన అప్పు ఎవరు అడిగినా మంత్ స్టార్టింగ్లో అడుగుతారు. అండ్ ఈ మంత్ స్టార్ట్ అవ్వకముందే మన అనాలిసిస్ మొదలవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేటు April 25th అనుకోండి. ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం స్టార్ట్ చేయాలి. వీ నీడ్ టు క్రియేట్ ద లిస్ట్. ఆ లిస్ట్లో మనల్ని ఎవరెవరు డబ్బులు అడుగుతారు అని మనకు డౌట్ వచ్చిన ప్రతి ఒక్కటి పేరు బుక్లో రాసుకోవాలి. ఎందుకంటే 1వ తారీఖున మనకు శాలరీ పడుతుంది కాబట్టి అవతల వాళ్ళు కూడా 1వ తారీఖు అప్పులు అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం చేయాల్సిన పని ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. ఆ 1వ తారీఖు రాకముందే మనం వాళ్ళకి ఫోన్ చేసి అప్పు అడగాలి. అండ్ దాట్ క్రియేట్స్ ఏ మెంటల్ ఫీలింగ్ దట్ వీడి దగ్గర డబ్బులు లేవు అని ముందుగానే వాళ్ళని ఇంటిమేట్ చేసినట్టు అవుతుంది. అండ్ దాట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. అండ్ ఐఎమ్ మేకింగ్ ఏ కాల్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఇన్ కేస్ వాళ్ళు మనకి రిటర్న్ బ్యాక్ చేసినా కానీ, అరే మామ మొన్నే కదరా నీకు ఫోన్ చేసి నేనే అడిగాను, నా దగ్గరే ఉంటాయిరా అని మనం సింపుల్గా రిప్లై అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తుంటే పెద్ద దొంగనా కొడుకులా కనపడుతున్నాను కదా. నిజానికి యాక్చువల్లీ ఎస్, నేను ఒక దొంగనా కొడుకునే, బట్ ఒక మంచి దొంగనా కొడుకుని. అండ్ ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లాయల్ ఫ్రెండ్స్ హూ హెల్ప్స్ యూ ఇన్ యువర్ నీడ్స్, అంటే మీకు అప్పిచ్చే ఫ్రెండ్ ఎవడైనా ఉంటే ప్లీజ్ డోంట్ రూయిన్ దేర్ లైఫ్. అలాంటి మనుషుల్ని జీవితాల్లోంచి దూరం చేసుకోకండి. అండ్ దాట్స్ వాట్ ద వీడియో మెంట్ ఫర్. అండ్ దిస్ ఈజ్ ఎ సీరియస్ నోట్ ఆర్ ఎల్స్ ఇట్స్ ఏ డిస్క్లైమర్ అండ్ వాట్ ఎవర్ యూ మై కాల్. అండ్ ఐ జస్ట్ మేడ్ దిస్ వీడియో జస్ట్ ఫర్ ఫన్. ఈ వీడియో చూసిన తర్వాత నాకు అప్పు ఇవ్వకుండా అనుకుంటారే. 3 days later. 5వ తారీఖు వచ్చిందే, ఈఎంఐకి డబ్బులు లేవు, ఎవరున్నాడు? సైబర్ నేరగాళ్ళు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నా. హలో చెప్పండి మాస్టర్. మాస్టర్ ఎక్కడా? ఇంట్లో. నేను సంగట్లో. ఏం లేదు చెప్పాలి. ఏం లేదు, ఒక 5,000 కావాలి. మాస్టర్ ఆ వీడియో నేను కూడా చూసాను. Emotional damage.